సార్ ఇప్పుడు థియేటర్ల సమస్య అనేది కూడా పరిష్కారం అయిందంటారండి? అంటే ఇప్పుడు మళ్ళా ఇప్పుడు మనకి 3 తెలుగు సినిమాలు పోటీ పడబోతున్నాయి సంక్రాంతికి. ఆ 3 సినిమాల్లో ఒక సినిమా మనకి తమిళ సినిమా మధ్య మళ్ళీ ఏదో తమిళ సినిమా అన్నారు. 3 కాదు 4 తమిళ సినిమాలు వస్తున్నాయి. అదే అజిత్ గారి సినిమా కూడా సడన్ గా డేట్ ప్రకటించినట్టున్నారు వాళ్ళు. మేము కూడా ముందు నుంచి అనుకుంటున్నారు తమిళని మనం లెక్కేసుకోలేదు, ఇప్పుడు తమిళ లెక్కేసుకోవాల్సి వస్తుంది. అది అంతకుముందు మనకి జ్ఞాపకం రాలా. సో ఇప్పుడు మరి 4 సినిమాలకి సార్ అసలు థియేటర్స్ ఎన్ని ఉన్నాయి సార్ మనకి 2 తెలుగు రాష్ట్రాల్లో? దగ్గర 2000 దాకా ఉన్నాయి. 2000 థియేటర్స్ ఉన్నాయి. 2000 థియేటర్స్ ఈ 4 సినిమాలకి అకామిడేట్ అవుతాయా? అవుతుంది. అంటే కరెక్ట్ గా మనకి డిస్ట్రిబ్యూట్ అవుతుందా? ఒకవేళ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి, ఎట్లా లెక్క, ఎవరు లెక్క చెప్పగలరు? అంటే ఇప్పుడు 4 సినిమాలకి మినిమం 4 into 500 సినిమాలు 500 థియేటర్లు అట్లా వేసుకుంటారా, లేకపోతే ఎక్కువ పెద్ద సినిమాలకి ఎక్కువ థియేటర్స్ కేటాయిస్తారా? ఇది ఒక మామూలు ప్రేక్షకుడు ఎప్పుడు రొటీనే కదా. రొటీన్ గా పెద్ద సినిమా ఇప్పుడు నేను సినిమా ప్రతిఘటన సినిమా తీసా, 2000 థియేటర్లు వేస్తే వాడు వస్తాడా? 150 థియేటర్లు వేస్తేనే రాలా నాకు ఎవరు. 2000 థియేటర్లు వేస్తే ఏమొస్తారు? సిమిలర్ గా రేపు రిలీజ్ అయ్యే సినిమాలకు కూడా ఏ సినిమాకి జనం వస్తారో ఆ సినిమాకి వస్తారు. వాళ్ళు 200 థియేటర్లు వేస్తే ఫుల్ భయంకరమైన క్రౌడ్ వస్తే రెండో రోజు ఆ పక్క సినిమా పోతుంది కదా. పోయిన సినిమా తీసేస్తే ఈ 200 థియేటర్లు వేసిన సినిమా 2000 థియేటర్లోకి వెళ్ళిపోతుంది. సో ఏదో ఒక సినిమా పోవటం రావటం ఉండటం జరుగుతుంది కదా. పోయే సినిమా మర్నాడో 3వ నాడో తీసేస్తారు. తీసినాక ఇల్లు ఆక్యుపై చేస్తాయి థియేటర్స్. ఇదంతా ఫెయిర్ డీలేనా సార్? ఇదంతా మొత్తం ఫెయిర్ అంటే ప్రైవేట్ బిజినెస్ అండి. ప్రైవేట్ బిజినెస్ ని మనం ఏం మాట్లాడతాం? హూ ఆర్ వీ టు క్వశ్చన్? థియేటర్ ఓనర్ ఒక ఆయన, ప్రొడ్యూసర్ ఒక ఆయన, డిస్ట్రిబ్యూటర్ ఇంకొక ఆయన. డిస్ట్రిబ్యూటర్ ఎంతో కొంత రేట్లు పెట్టి కొనుక్కుంటున్నాడు. ఆయన తిప్పలు ఆయన పడతాడు. ఆ టైంకి రిలీజ్ చేస్తున్నారు కాబట్టి పడుతున్నాడు. బయట రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేస్తే థియేటర్ వస్తుందా చస్తుందా మనకెందుకు మధ్యలో? మనకేంటి, మన 200 రూపాయలు పెట్టి సినిమా చూసి రావటం వరకే మన బాధ్యత. వస్తే చూస్తాం, లేకపోతే మానేస్తాం. ఇంకా 3 వస్తే అసలు మొత్తం మానేసి ఓటీటీలో వచ్చినప్పుడు చూస్తాం. ఇక మనకెందుకంట దీని మీద చర్చ? మళ్ళీ అన్ఫెయిర్ ఏముంది? ఎవడు వ్యాపారం చేస్తున్నాడు? థియేటర్ వాడు ఆయన 2 కోట్లు 3 కోట్లు 10 కోట్లు కూడా అవుతున్నాయి ఈ మధ్య థియేటర్స్. అన్ని కోట్లు పెట్టి థియేటర్లు కట్టుకున్నాక ఆయన ఏ సినిమా వేయాలని చెప్తానికి మనం ఎవరు? ఆయనకి డబ్బులు రావాలి కదా, మెయింటెనెన్స్ అవుతుంది కదా, మెయింటెనెన్స్ డబ్బులు రావాలి కదా, పవర్ ఛార్జెస్ రావాలి కదా. ఇవన్నీ అక్కర్లేదు, నువ్వు నా సినిమా అయ్యి అని నేను వెళ్ళి అమ్మటపడ్డా అనుకోండి. వేస్తే ఇప్పుడు మీరు చెప్పిన 4 సినిమాలు కాకుండా నా సినిమా 5వ సినిమా వేస్తే నాకు ఇవ్వమంటే ఇస్తే అతను ఏమైపోతాడు? అతని స్టాఫ్ ఏమైపోతారు? అతని గురించి కూడా మనం ఆలోచించాలిగా. అతన్ని ఎవరు నేను డిక్టేట్ చేయడానికి నాకేం హక్కు ఉంది? అంటే ఇక్కడ కొంతమంది ఇప్పుడు 4-5 నిర్మాతలు థియేటర్స్ మొత్తం ఆక్యుపై చేసుకుని వాళ్ళు కాకపోతే ఇంకో 10 మంది వస్తారండి. ఇప్పుడు పీవీఆర్ మొత్తం భారతదేశం అంతా చేశారు. వాళ్ళకి 1500 థియేటర్లు 2000 థియేటర్లు భారతదేశం మొత్తం మీద ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే వాళ్ళకి 200-300 థియేటర్లు ఉన్నాయి. స్క్రీన్స్ ఉన్నాయి రాదు. సో వాళ్ళు చేశారు అంటే ఇప్పుడు ఈ 4 కాదు ఆ 4 వస్తారు. తెలుగు 4 కాకపోతే తురగ 4 వస్తారు, హిందీ 4 వస్తారు, మరాఠీ 4 వస్తారు. రారు అని మీరు గ్యారంటీ ఇస్తారా? ఓకే, ఈ 4 తీయించేద్దాం. ఇక్కడికి వచ్చి నా ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి 4తో వ్యాపారం ఆపిస్తా. బయట వాళ్ళు రారని మీరు గ్యారంటీ ఇస్తారా? రాదు సార్, అలా కాదు. నేను అడిగిన దాని లోపల ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఒక మంచి సినిమా ఉంది సార్, అది పెద్ద సినిమా కమర్షియల్ కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు. ఇప్పుడు కాంతారానే ఇప్పుడు రిలీజ్ అయింది అనుకుందాం సపోజ్, అది మంచి సినిమా అని చెప్పి ఇప్పుడు మొత్తం ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది. ఇప్పుడు అదే సినిమా ఇప్పుడు మనకి ఇక్కడ సంక్రాంతి అప్పుడు ఈ 4 సినిమాలతోటి పోటీ పడి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది? ఒక అనలిస్ట్ గా చెప్పండి. ఏం పైన పరిస్థితి ఉంటుంది? అప్పుడు అది హిట్ అయ్యేది, అప్పుడు హిట్ అయ్యేది. అది అంటే వీళ్ళ థియేటర్స్ ఇప్పుడు హిట్ అయినా కూడా వాళ్ళ థియేటర్స్ ఇచ్చే పరిస్థితి ఉండదు కదా. ఇవ్వకుండా ఎక్కడ పోతారు సార్? ఇప్పుడు 250 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి సంవత్సరానికి. ఎట్లా రిలీజ్ అవుతున్నాయి? థియేటర్లు ఇవ్వకుండా రిలీజ్ అవుతున్నాయా? 30 సినిమాలు 40 సినిమాలు మీరు చెప్పేది వాళ్ళు పంచుకునే థియేటర్లు పంచుకునే సినిమాలు 30-40 ఉంటాయి సంవత్సరంలో. మిగిలిన 220 సినిమాలు థియేటర్లు ఇస్తున్నారుగా. ఓకే, వస్తున్నాయిగా, డబ్బులు ఆడుతున్నాయిగా. చిన్నయ్యనా మన అదేది మసూదా అని ఒక సినిమా వచ్చింది, గాలివుడ్ అని ఒక సినిమా వచ్చింది, చిన్న సినిమాలేగా. అంతకుముందు చార్లీ 777 అని ఒక సినిమా వచ్చింది. చార్లీ 777 అది ఆడిందిగా సినిమా, డబ్బింగ్ సినిమా. అంటే మామూలు టైంలో కాదు సార్,
జనరల్ గా సంక్రాంతి ఫెస్టివల్, ఇప్పుడు పెద్ద పండుగ సంక్రాంతి ఈ రోజు. అవునండి, ఫెస్టివల్ Bull fight లాగా ఉంది. సినిమా మీద మనకు నమ్మకం ఉంది. ఒక వారం ఆగి వెళ్దాం, ఎందుకు దాని మీద వేసేంటి, ఏం సాధిస్తారు? మీకు సినిమా మీద నమ్మకం ఉంది, చిన్న సినిమా పెద్ద పోటీలు ఉన్నాయి అక్కడ అని మీరే చెప్తున్నారు. పోటీ ఉన్నప్పుడు మనం పోటీలో దూరాలని ఎందుకు కోరుకోవాలి? మనం పక్కకు రావచ్చుగా.